హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 12 అయింది కరెక్ట్గా టైము. ఎందుకు ఇప్పుడు తీస్తున్నానంటే కొద్దిగా ఇంట్లో వర్క్ ఉంది, అది చేసుకుంటా ఉన్నానమాట. మనం ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నాం కదా, పై ఇంట్లో చూపిద్దాం అనుకున్నా కానీ మీరు తడుచుకుంటారని చెప్పేసి అని చూపించలేదు. దుమ్ము అయితే బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడేంటి వచ్చిన కాడి నుంచి అసలుకి అంటే నాకు అక్కడ తెచ్చిన వస్తువులు కడుక్కోకుండా పెట్టుకోబుద్ది కదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి వారానికి వేరే సాటుకు పోయినా నేను కడిగేస్తాను, నాకు ఆ అలవాటేందో. అవన్నీ కడుక్కుంటా, కుర్చీలు అన్నీ ప్రతి వస్తువు కడుక్కుంటా. అసలు సరిగా నిద్ర రావట్లేదు అనమాట. ఆ దుమ్ము అదంతా మొత్తం ఈరోజైతే పైలు మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసాము. పాపం మా హస్బెండ్కి కూడా తుమ్ములు ఎక్కువైపోయినాయి అనమాట. చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరినైనా బయట వాళ్ళని పిలిచి బాగు చేయించుకుందామన్నా కానీ వాళ్ళు శుభ్రంగా చేరేమని చెప్పేసని అదొక ఇది. అందుకని చెప్పేసని ఇంకా మేమే చిన్నగా చేసుకుంటా ఉన్నాము. అయిపోయిందనమాట. ఇంకొద్దిగా ఉంది, రేపటితోటి క్లీన్ అయిపోద్ది. ఫుల్ వీడియో అయితే పెట్టడానికి కుదరటలేదు ఫ్రెండ్స్. అసలుకి నా కొద్దిగా అదిగాక లైట్గా వర్షం పడుతుంది, ఈ కాడికి ఇదే సరిపోతుంది. పెడతాను. తర్వాత వచ్చేసి సోమవారం నుంచి అన్నా వెళ్దాము అనుకుంటున్న ఊరికి. ఎట్టుంటుందో తెలియదు. వెళ్ళే పనికైతే అది కూడా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. మా సార్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు రమ్మని. ఎట్టుంటుందో మరి. నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. మళ్ళీ ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్, నాకు ఈ మధ్య కొద్దిగా హెల్త్ అనేది కరెక్ట్గా ఉండలేదు, బాగుంటలేదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం ఆల్రెడీ. పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్ళి చూపించాడు మా హస్బెండ్. కాకపోతే ఒళ్ళు తగ్గాలి ఇదే చెప్తున్నారు ఎక్కడ పోయినా. అప్పుడు ఎంత తగ్గానో అసలు నేను ఫస్ట్లో ఉన్నట్టుగా ఉంటే అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇంకా తగ్గాలంటున్నారు. ఈ మధ్య కొద్దిగా లావు వచ్చానండి, అర్థమవుతుంది నాకు. కానీ తగ్గాలి అంటే ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉండాలి. ఇంటి దగ్గర ఉంటే కష్టం. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ ఒళ్ళు వస్తే రోగాలు వస్తాయా ఏమో.